గంగానది మన హిమాలయాల నుండి బయలుదేరి హిందూ మహాసముద్రం వరకు ప్రవహించే భారతదేశపు అతి పెద్ద నది. ఇది ఎన్నో పవిత్రమైన ఘాట్స్కి ప్రసిద్ధి. మన ప్రభుత్వం ప్రతి సంవత్సరం దాదాపు 30,000 కోట్లు కేటాయిస్తోంది. ఈ నిధులను ప్రధానంగా ఘాట్లను అందంగా తీర్చిదిద్దడానికి, ప్లాస్టిక్ క్లీన్ చేయడానికి మరియు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ నిర్మించడానికి ఉపయోగిస్తున్నారు. అసలు విషయానికి వస్తే, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మరియు విషపూరితమైన నదుల్లోకి దూకి పరిశోధనలు చేసే జెరెమీ వేడ్ మన ఇండియాలోని కాన్పూర్ వచ్చినప్పుడు గంగానది పరిస్థితిని చూసి షాక్ అయ్యారు. ఆయన బోట్లో వెళుతున్నప్పుడు ఫ్యాక్టరీల నుండి వచ్చే ఇండస్ట్రియల్ వేస్ట్ని నేరుగా నదిలోకి వదలడం చూశారు. అక్కడ నీటి వాటర్ క్వాలిటీ పరీక్షించగా అందులో ఫీకల్ కాలిఫార్మ్ బ్యాక్టీరియా విపరీతంగా ఉందని తేలింది. ఈ బ్యాక్టీరియా హ్యూమన్ అండ్ యానిమల్ వేస్ట్ నుండి వస్తుంది. దీని ప్రమాదాన్ని సింపుల్గా చెప్పాలంటే, తాగే నీటిలో ఈ బ్యాక్టీరియా రీడింగ్ 0 ఉండాలి. స్నానం చేయడానికి ఇది 500 కంటే ఎక్కువ ఉండకూడదు. కానీ మన గంగానదిలో దీని రీడింగ్ 82,000గా ఉంది. అంటే ఇది స్నానానికి ఉండాల్సిన పరిమితి కంటే 160 రెట్లు ఎక్కువ. ఇలాంటి నీటిని మనం తాకడం కూడా ప్రమాదకరమే. దీనివల్ల తీవ్రమైన చర్మ వ్యాధులు మరియు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశముంది. ప్రభుత్వం కేవలం విజువల్ అపీల్ మీద దృష్టి పెట్టి నీటి క్వాలిటీను నిర్లక్ష్యం చేయడం వల్ల గంగానది ఇంకా మురికిగానే ఉంది. సో వాట్ ఈస్ ద సొల్యూషన్? దానికి ఉన్న ఏకైక మార్గం సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ని సరిగ్గా నిర్వహించడం. ఇది ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. చెత్తను తీసేయడం, బురదను వేరు చేయడం, బ్యాక్టీరియాతో మురికిని తినిపించడం, క్లోరిన్తో శుద్ధి చేయడం. శాస్త్రీయంగా చెప్పాలంటే, నీటిలోని డిజాల్వ్డ్ ఆక్సిజన్ పెరగాలి మరియు బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ తగ్గాలి. అప్పుడే ఆ నీరు సురక్షితం. లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ఫర్దర్ వీడియోస్.